తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది విశ్వావసునామ సంవత్సరం. ఆ రోజున ఖచ్చితంగా ఇవి పాటించండి, చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా హాయిగా ఉండొచ్చు అనేటువంటి నియమాల్లాగా ఏమైనా ఉన్నాయా అండి? అసలు ఉగాది రోజు ఏం చేయాలి, ఏ దైవారాధన చేయాలని చాలా మందికి సందేహం. అంటే ఆచరిస్తారు అంటే చెప్తాను. తప్పకుండా అండి. తప్పకుండా అని మీరు అంటున్నారు కానీ దాదాపుగా ఆచరించరమ్మా. ఎందువల్లనంటే మీరు ఆశీర్వదించండి గురువు గారు. ఉపయోగం లేదమ్మా. ఉపయోగం ఎందువల్లంటే మనం ఆశీర్వదించాము అంటే వాళ్ళు చెయ్యలేదు అంటే ఆ పాపం కూడా మనకే వస్తుంది. చెప్పారు ఒకసారి ఈ మాట కూడా. ఎందుకు మనకు అంటే అంత గట్టిగా ఎలా చెబుతున్నానంటే యావత్ భారతంలో తండ్రికి మించిన పాపాత్ముడు లేదు, తల్లికి మించిన ద్రోహి లేదన్నట్టుగా ఉన్నారు. అయ్యో. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. ఎన్ని సినిమాలైనా చూడు, ఆ ఇంటికి హీరో తండ్రి. ఇవాళకి కూడా ఎవరైనా నీకు ఇష్టం నీ హీరో ఎవరు అంటే మా నాన్నగారు అంటావు. నేను ఎవరు చెప్తారండి? చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. వాళ్ళ కోసం రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు, తగాదా పడతారు. వీళ్ళ నాన్న ఇంట్లో ఎవరైనా అంటే మాత్రం నోరు మూసి కూర్చుంటారు. అదేంటండి అంటే, అవునమ్మా, పూర్వం మనం ఒక గణపతి విషయానికి వస్తే చెప్పాం, తల్లిదండ్రులను ఆరాధన చేసుకోవాలని చెప్పి. గణపతి విషయానికనే కదమ్మా, ఎవరికైనా తల్లిదండ్రుల్ని ఆరాధన చేయలేని వాళ్ళు ఇంకా అనవసరం. మీరు ఎప్పుడు ఆంజనేయ స్వామి చూశారా? ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా లేదండి. అదేంటండి? అనుభవించాను ఆయన. అంతే. పార్వతీ పరమేశ్వరుణ్ణి వారిని అంతే. ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి దేవతలు పితృదేవతలు తల్లిదండ్రులు, వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు లేకపోతే మనకు జన్మ లేదు, దైవంతో లేకపోతే మనకు జన్మ లేదు. కాబట్టి యుగాది చక్కగా మనం కనుక ఇంట్లో ఉంటే అమ్మా నాన్న మనకి ఏం చేస్తారంటే నలుగు రాసి, చక్కగా నూనె రాసి, హారతిచ్చి, నలుగు రాసి, నలుగు పెట్టి, శుభ్రంగా వేడి నీళ్ళు తీసుకొచ్చి కుంకుడుకాయలు కొట్టి దగ్గరుండి ఓ టవల్ కట్టించి కూర్చోరు. అథవా నువ్వు పెద్దవాడు అయితే అవ్వచ్చు, 100 మందికి గురువు అయితే కావచ్చు కాక, నాకు నువ్వు కొడుకువే కూర్చోరా అని చెప్పి కూర్చొని నెత్తి మీద కుంకుడుకాయలు పెట్టి చక్కగా మనకు స్నానం చేయించి మన మొహాన్ని బొట్టు పెట్టి చక్కగా స్వీట్ తినిపిస్తారు ఇంట్లోకి రాగానే. అది మన మీద ఉన్న ప్రేమ వాళ్ళకి. మనం కూడా అలాగే ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, యుగాది వచ్చిందంటే ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి చక్కగా పార్వతీ పరమేశ్వరులాగా దేవతార్చన చేయాలమ్మా. శుభ్రంగా వాళ్ళకి పాదాలు కడిగి అని నెత్తిమిచ్చెలుకొని, ఇంకా నిజం చెప్పాలంటే తీర్థంలాగా తీసుకోవాల్సిన నీళ్ళు అవేనమ్మా. నీకు జన్మనిచ్చింది ఎవరు? వారే కదా. లేకుంటే అసలు ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు మలమూత్రాలన్నీ కూడా ఒంటి మీద వాళ్ళకి ఎత్తుకున్నప్పుడు ఎలా చేసినా నేను తిట్టుకొని ఇష్టపడలేదుగా. ఎంతో నా కొడుకు అంటే ఎంతో అన్నం తింటున్నప్పుడు కూడా నువ్వు గబిక్కిన అవతలికి వెళ్తే అసహించుకోవట్లేదుగా. బాధ్యతగా ప్రేమగా చేసేవాళ్ళు. కాబట్టి ఆ ప్రేమను నువ్వు ఎంతైనా చూపించగలగాలి. పాదాలు శుభ్రంగా నీళ్లు కడిగి నెత్తి మీద చెల్లుకొని ఇంకా అవసరమైతే తీర్థంలాగా తీసుకోగలిగితే అంతకు మించిన పుణ్యం భూమి మీద ఇంకోటి ఉండదమ్మా. మొత్తం భూమి మీద ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల తీర్థం తీసుకొని మీరు స్వీకరిస్తే ఎంతో, తల్లిదండ్రులు పాదాలు కడిగి ఆ తీర్థం తీసుకుంటే అంతకు 1000 రెట్లు ఎక్కువ. పరమేశ్వరుడు అనుక్షణము నీ వెంటే ఉంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా పరమేశ్వరుడు అనుక్షణం వెంటే ఉంటాడమ్మా. వచ్చేస్తారు అట్లా ఏం లేదు. తల్లిదండ్రులకి మీరు సేవ చేస్తున్నంత కాలము పరమేశ్వరుడు రాకెట్లోకి వస్తే, నాయన ఈశ్వర ఆగక్కడ, అమ్మా నాన్నకి సేవ చేసుకుంటానంటే నిలబడతాడండి ఎంతసేపు అక్కడ. ఆయనకి కావాల్సిందేంటి? నాకు నువ్వు వచ్చేవాలేదు కాదు, మీ తల్లిదండ్రులను చూస్తున్నావు కానీ నువ్వు వచ్చి నేను భౌతిక భిక్షాందేహి అని అడిగా నిన్ను, ఆగు నువ్వు అక్కడ అమ్మ నాన్నకి సేవ చేసుకుంటాను అంటే వచ్చేంతకు అవుతాడమ్మా అక్కడ ఆయన. అది భగవంతుడు మనకిచ్చే, భక్తులకి ఇచ్చేటువంటి గొప్ప యోగం. భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ మనం అది గమనించగలుగుతామా? అది ఆస్వాదించడానికి కూడా మనకు అర్హత లేవు. కాబట్టి కనీసం మొదట్లో ఎవరు చెయ్యరు అన్నాగా నేను చెయ్యను అన్నందుకైనా ఈగో హట్ అయినా కొంతమంది చేస్తారేమో నా ఉద్దేశం. ఈగో హట్ అయినా కొంతమంది ఈగోగా బాప్ అంటారు, వాళ్ళు అసలు చేయరు, అన్నందుకైనా చేయరు. ఈగో హట్ అయినా కొంతమంది చేసిన జీవితాలు బాగుపడతాయమ్మా. తల్లిదండ్రులు శుభ్రంగా పాదాలు కడిగి నీళ్ళు ఎత్తిమిచ్చలుకొని ఒక చుక్క
తీర్థంలాగా తీసుకొని ఉమ్. పుష్పాలతో అర్చన చేసుకొని ఉమ్. సాష్టాంగ నమస్కారం చేసుకొని ఉమ్. ఆ తర్వాత ఉమ్. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఉమ్. పంచాంగ శ్రవణం ఉమ్. ఆ నాన్నగారికి ఇచ్చి అంటే పెద్దవాళ్ళకి ఇస్తే ఉమ్. వాళ్ళు చదువుతారు మొత్తం అంతా. ఉమ్. ఆ పిల్లలు వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని చదివిన తర్వాత వాళ్ళ చేత అక్షతలు వేయించుకొని అందరూ కలిసి భోజనం చేయడం, ఉమ్. ఈశ్వరారాధన చేసుకొని. ఉమ్. ఇది స్వతసిద్ధంగా ప్రతి ఇంట్లో కూడా చేయవలసిన విధానం. ఉమ్. మనం ఉగాది రోజు. నాకు తెలిసి మా పూర్వం నుంచి కానీ నేను చూసినవి కానీ మా ఇళ్లలో కానీ ఉమ్. ఆ ఉగాది పచ్చడి తయారు చేసేసుకొని పొద్దున్నే ఉమ్. మనం అంటే ఇప్పుడు 7ంటికి 8ంటికి రాక్షసులం కదా, ఈ అంశం మొత్తం రాక్షసాంశ కాబట్టి 7ంటికి అప్పుడు నిద్రలు చేస్తున్నాం. ఉమ్. 4:30 5ంటికల్లా నిద్రలేసి కట్టెలు పోయి అవును. పెట్టేసేసి ఉమ్. దాని మీద గంగాలం పెట్టేసేసి వేడినీళ్ళు వేడి నీళ్ళు. తలండి భోంచేసి కొత్త బట్టలు కట్టుకుని రాగానే దేవుడి దగ్గర కూర్చోబెట్టి దేవుడికి నమ్మకాలు మా చెప్పించేవారు. ఉమ్. గురువు గారు వాళ్ళందరికీ, లేదంటే మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు లేరు, ఉమ్. మా తాతయ్య గారు నాయనమ్మ గారిని అక్కడ ఉంచి ఫోటో ఉమ్. వాళ్ళ దగ్గర బట్టలు పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని తీర్థం మొత్తం అందరికీ ఉమ్. పంచాంగ శ్రవణం ఉమ్. కనీస మాత్రంగా ఎంతవరకు ఆ క్షణం వరకు మనం చదవాలి చేసుకొని ఆ పుస్తకానికి నివేదన పెట్టి తీర్థం అందరికీ అదే ఇచ్చేసేవారు. ఉమ్. అలా ఇప్పుడు ఎంతమంది ఆచరిస్తున్నారు? అసలు అది ఇప్పుడు నేను చెబితే మాత్రం ఆచరిస్తారు, నిజమేముందమ్మా. ఉమ్. ఒక్కళ్ళైనా ఉమ్. ఖచ్చితంగా ఉమ్. వాళ్ళ తల్లిదండ్రులకి ఉమ్. ఆరాధన చేసుకొని ఉమ్. ఉమ్. ఇది నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నానమ్మా. ఉమ్. ఎలా అనుకున్నా ఓకే, ఏ ఒక్కళ్ళైనా ఈ వీడియో చూసి నిజంగా నా తల్లిదండ్రుల వల్లే నాకు ఈ జన్మ వచ్చింది కదా, వాళ్ళు లేకపోతే నాకు జన్మ ఎక్కడిది, ఉమ్. వాళ్ళు నేను చిన్నతనంగా చేస్తున్నా కదా తప్పది అని తెలుసుకొని ఆ తల్లిదండ్రికి ఉమ్. వీడియో కోసమని కాకుండా వాళ్ళు వీడియో చేసినా వాళ్ళు మొహమర్చేసి తెలిసిపోతుంది వాళ్ళు ఏ రకంగా చేశారో. ఉమ్. తల్లిదండ్రుల మీద నిజమైనటువంటి భక్తి ప్రేమతో వాళ్ళకి శుభ్రంగా పాదాలు కడిగి వాళ్ళ పాదపూజ చేసి ఉమ్. వాళ్ళ చేత ఆశీర్వచనాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ 1 నిమిషమో 2 నిమిషమో నా కనుక వీడియో తీసి పంపిస్తే ఉమ్. 360 శివలింగాలు నా దగ్గర ఉన్న వాటిని వారింటికి నేను తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొస్తానమ్మా. ఉమ్. అవునా? రాను పోను ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. ఉమ్. కాకపోతే వాళ్ళు చేసేటువంటిది వీడియో కోసం కాకుండా ఉమ్. ఆ ముఖం తెలిసిపోతుంది ఎలా చేస్తున్నారు, అవును. నవ్వుతూ చేసినా ఎలా చేసినా భక్తిగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే విషయం మనకు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. ఉమ్. నేను అదొకటి కోరుకుంటా. ఉమ్. తప్పకుండా. 2 ఉమ్. అలా మాతా చతే పితా చతేగ్రం వృక్షస్య రోహత, అలా ఎవరైతే కనుక ఉమ్. తల్లిదండ్రుల మీద ఉండేటువంటి ప్రేమని ఉమ్. ఖచ్చితంగా అవసరం కోసమో అవకాశం కోసమో కాకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి యుగాది రోజు నాడు విశ్వావసు అంటే మనకు 14 రకాలైనటువంటి సత్యవసులు, ఇట్లా విశ్వదేవులు 14 రకాల మంది, ఉమ్. అలాగే అష్టవసువులు 8 మంది. ఉమ్. అందులో ప్రధానమైనవాడు భీష్ముడు అష్టవసువులలో. ఉమ్. ఇలా వీళ్ళు ఉంటూ ఉంటారు. ఉమ్. ఎవరైతే గనక అంటే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కోసం అన్నీ వదిలేసుకున్న వాళ్ళు. ఉమ్. భీష్ములు వారు మంచి యవ్వనంలో పూర్తిగా మీసాలు కూడా రాని రోజుల్లోనే తండ్రి సంతోషం కోసం తన జీవితం మొత్తాన్ని కూడా బ్రహ్మచర్యంగానే అందుకని వాళ్ళంత గొప్ప వాళ్ళు అయ్యారమ్మా. ఉమ్. అలా తల్లిదండ్రుల కోసం వీళ్ళందరూ వదులుకునేవారు. ఉమ్. అటువంటి స్థితిలో ఆ విశ్వావసు అనేటువంటి చాలా గొప్పగా వచ్చింది ఉమ్. కనుక తల్లిదండ్రుల క్షేమార్థం అన్నీ వదిలేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకొని తల్లిదండ్రులకు నిజంగా సేవ చేసుకున్నట్లయితే ఉమ్. నేను ఇంతకాలం అనుష్ఠానం చేసినటువంటి కొన్ని లక్షల మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబాలకు ధారపోస్తానమ్మా. ఉమ్. మరలా నేను అనుష్ఠానం చేసుకుంటా, ఉమ్. మళ్ళీ 5 నెలలు 6 నెలలు అది కాదనుకుంటా కూర్చో అనుష్ఠానం మళ్ళీ అంత శక్తి తెచ్చుకుంటా. ఉమ్. ఈ శక్తిని మొత్తం నేను ధారపోయగలుగుతా. కాకపోతే నాకు కావాల్సింది ఏంటి అంటే ఉమ్. భర్తికుండంగా మాత్రం తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులను ఏదో ఒకటి చేసి ఏ ప్రయత్నం చేసి గుళ్ళు కట్టినా గోపురాలు కట్టినా బంగారు ధ్వజస్తంభం పెట్టినా ఇసగైనంత ఫలితం మీకు రాదు. ఉమ్. కనుక రోజు ఎట్లాగో మన బ్రతుకు చేయం. ఉమ్. విశ్వావసోత్ర గంధర్వదండే రాత్రిత్రయం వసః ఆవయో ప్రీతిముత్పాద్య రక్షమాం శుభలక్షణం. ఉమ్. అంటే మా లక్షణం అని రక్షించు, ఇక్కడి నుంచి మేము శుభలక్షణంతో ఉంటాం, అంటే మంచి లక్షణంతో కూడి ఉంటాము, రక్షించమని వేడుకోవటం. ఆ రక్షించాలంటే ఎవరు? పితృదేవతల తర్వాతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ఎక్సెట్రా ఎక్స్వైజెడ్ ఎవరైనా సరే వీళ్ళ తర్వాతే. కాబట్టి వాళ్ళకొక్కరిని పాద పూజ చేసుకు మీరు అనిపిస్తుందేమో అదేంటండి నియమం చెప్పండి అంటే వీళ్ళని చెప్తారు ఏంటండి అని అనిపించచ్చు. ఇంకో నియమం ఏదైనా ఉందా మా చెప్పండి ఒక మాట. నేను అన్నాను కదా ఇంకొక నియమం ఏదైనా ఉందా?
ఇంకేవి కనిపించట్లేదు గురువు. వాళ్ళని మించిన నియమం లేదు, దైవాలు. వాళ్ళని దగ్గరించి చేసేటువంటి పాపం లేదు, వాళ్ళని కాదు అని చెప్పి ఏం చేసినా ఫలితం లేదు. నువ్వు ఏం చేసినా చెప్పిన వాళ్ళకి చేయగలిగితే చాలు, మొత్తం యావత్తు ముక్కోటి దేవతలు వచ్చి నీ కొంపలో కూర్చుంటారు. వాళ్ళు నువ్వు సేవ చేసుకుంటూ ఉంటే చాలు. పోయింది అనే పదం లేకుండా వచ్చింది ఏం చేయాలో తెలియదు అనే స్థితి భగవంతుడు ఇస్తాడు నీకు. సంతోషం. అది చేయాలమ్మా. కాబట్టి తల్లిదండ్రులు రోజు చేసిన చెప్పిన కనీసం విశ్వావసు ఆ సంవత్సరం ప్రాతకాలంలో తీర్థం తీసుకోవడానికి పూర్వంగా పితృదేవతలకి పాదోదకాన్ని నువ్వు తీర్థంగా తీసుకో. అనంతరం సరే వారికి ఒకవేళ ఏదన్నా చదవలేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, మీరే అక్కడ కూర్చొని 2 పంచాంగంలో ఏదన్నా ఒక శ్లోకం, పంచాంగంలో మొట్టమొదటి శ్లోకమైనా సరే పంచాంగమాకర్ణ్యత అని చివరికి వస్తుంది, ఒకే ఒక శ్లోకం, అదైనా చదువుకొని నమస్కారం చేసుకొని నివేదన పెట్టి ఆ తీర్థాన్ని తీసుకోగలిగితే ఆ సంవత్సరాంతము కూడా శుభంగానే ఉంటారమ్మా. యుగాది అంటే వెళ్ళిపోయిందని మళ్ళీ మనం చూడలేము. అవునండి, అది నిజమే, అవకాశం లేదు కదా. ఈ క్రోధనామ సంవత్సరం వెళ్ళిపోతుంది, మళ్ళీ చూడగలమా? 60 సంవత్సరాల తర్వాత చూస్తాం కదండి అంటాం. 2024 మళ్ళీ రాదనేది కదా జన్మలో మనం చూడలేం. అందుకనే దీని యుగాది, మళ్ళీ చూడలేని దాన్ని యుగాది. చెప్పారు. యుగాంతం, యుగాంతం ఉంటే కొత్త అయిపోతుంది కదండి. ఈ యుగాది అయిపోయింది, ఈ యుగం అంతం అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అది అయిపోయింది, ఇక మళ్ళీ రాదు కాబట్టి అది అంతం అయిపోయింది. అట్లా ఆ యుగాంతం అంటే దేశం పాడైపోతుంది అనేటువంటిది కాదమ్మా మన ఆలోచనలు. కనుక ఈ ఒక్కటి చేసుకోగలిగితే త్రయస్త్రిగుం సత్తంత ఓయేవి తత్ నిరేజ ఇమం యజ్ఞగు స్వధయా దదంతే తేషాన్ చిన్నం ప్రత్యయ తద్దధామి స్వాహ ఘర్మో దేవాగం అప్యేతు. త్రయస్త్రిగుం శత్తంతవో 33 ముక్కోట్ల మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ నిన్ను మెచ్చి నీ ఇంటికి వచ్చి కూర్చోవాలి అనంటే కనీసం ఒక్కరోజు, ఆ రోజైనా సరే, యుగాది అంటే యుగం ప్రారంభమవుతుంది, ఆ ఒక్కరోజు కూడా మొట్టమొదటిగా పార్వతీ పరమేశ్వర రూపంగా భావించి నీ తల్లిదండ్రికి నమస్కారం చేసిన తర్వాతే ఇంకో దేవుడికి నమస్కారం చేయగలిగితే నువ్వు అదృష్టవంతుడివే. అంతేనండి. ఇంతకు మించి నేను ఇంకా చెప్పడం కూడా అవసరం లేదు. ఇవి ఉపయోగం లేదని కూడా చెప్తాను. అంటే ఇది వినటానికి ఎవరు సిద్ధపడరు. ఎందుకు తెలుసా అండి, ఇది వినటం వలన వాళ్ళకి పుణ్యం వస్తుందేమో, తెల్లవారితో కోట్ల రూపాయలు వస్తాయంటారు. నేను చెప్పట్లేదు కదా. మీరు ఈ దీపారాధన పెట్టండి, ఈ దీపారాధన చేయండి, తెల్లవారితో కోట్లు అనగానే రావణ విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఏమో వస్తుందేమో అని ఒక ఫీలింగ్. ఇది వినటం వల్ల కూడా పుణ్యమే వస్తుందమ్మా. కనీసం ఈ చెప్పిన విషయాలు వినటం వలన కూడా పుణ్యం లభ్యమవుతుంది. ఎందువలన ఎవరైతే తల్లి తండ్రులను వృద్ధాశ్రమంలో వేసి ఇంట్లో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటున్నామని అనుకుంటారో వారి ఇంట్లో మనం మంచిని కూడా తాగకూడదమ్మా. ఆ రోజుతో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అవుతారు. అశౌచ నియమాలంటే చనిపోయిన తర్వాత పట్టేది కదమ్మా. తల్లి తండ్రి బ్రతికుండంగానే వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తారు చూసారా. ఎప్పుడైతే వృద్ధాశ్రమంలో వేసారో ఆ క్షణం నుంచే ఆ కొడుకులు చనిపోయిన వాళ్ళతో వాళ్ళ ఇంట్లో మనం అయితే మంచిని కూడా తాగకూడదు. వాళ్ళని వెలివేసినట్టుగా ఉండాలి. వాళ్ళు ఏ పుణ్య కార్యక్రమానికి, ఏ పెళ్లికి, పేరంటానికి పిలిచినా అది అశోచం మొత్తం, అదంతా కూడా పిశాచు కూడా అయిపోతుంది. అక్కడ మొత్తం కూడా అశోచం అయిపోతుంది. అది మైల్ అంటారు చూసారండి, ఆ క్షణం మొత్తం అదంతా అదే అవుతుంది అక్కడ. అందుకనే కొన్ని సూత్రాలు కూడా కొన్ని వివరాలు చెబుతూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు చెప్పినా కొంతమంది ఏడిస్తూ ఉంటారు మళ్ళీ. కానీ మనకేంటంటే నువ్వు ఏడుస్తే ఎంత, నవ్వుతే నాకెందుకు, విషయం చెబితే నువ్వు అర్థం చేసుకుంటావునంట. అంటే ఇవాళ ఎందుకు చెప్పవలసి వచ్చింది మీరు అడిగిన దానికి ఈ విషయాలు అంటే, వృద్ధాశ్రమంలో ఒకవేళ తల్లిదండ్రి కనుక పెట్టినట్లయితే మీరు బ్రతికున్నారు, మీరు అశుద్ధం కాదు తినేది అన్నము అనుకున్నట్లయితే, రేపటి రోజు ఆ యుగాది ముందు రోజైనా కనీసం వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చేసుకోవాల్సిన సేవ చేసుకొని ఈ రోజు నుంచైనా మరలా వాళ్ళకి పంపించకుండా మేము బ్రతికే ఉన్నాము, మాకు అశౌచం లేదు, మైల లేదు, మేమందరిలోకి వెళ్ళవచ్చు, మా ఇంటికి అందరూ రావచ్చు, మేము వెలివేసిన వాళ్ళ కాము అని అనుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు అనే ఉద్దేశంతో చెప్తున్నానమ్మా. ఎందుకంటే భూమి మీద అత్యంత హేయమైంది, దారుణమైంది, 100 మందిని చంపినారా అనే పాపం తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తూ వస్తుందమ్మా. ఏ క్షణమైతే నువ్వు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను పెట్టి ఇంటికి వచ్చావో ఆ క్షణం నుంచి తల్లిదండ్రులు ఉన్నారు, నీకు అశౌచం, నువ్వు చనిపోయిన వాడితో సమానం అవుతావు. నీకు జీవం ఇచ్చిన వాళ్ళని దగ్గర జీవం లేకుండా చేసావుగా, ఇక నీకు జీవం ఎక్కడుంది? అటువంటి నిన్ను ఎవరైనా పిలవగలరా? తెలిసి అది పిశాచం, అంత దయ్యము, ప్రేతం అని ఎవరైనా పిలుస్తారా? అటువంటి ఆ కోవకి చెందినవాడు అవుతావు నువ్వు. కాబట్టి
గతం గతం గోష్ఠిన కర్తవ్యం. దాని గురించి ఇప్పుడు ఆలోచించి బాధపడటం కన్నా గతం గడిచిపోయింది కనుక వర్తమానం వాళ్ళని చక్కగా ఇంటికి పిలిపించుకొని చేసినటువంటి పాపాలకి పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకుంటే ప్రాయశ్చిత్తం దొరికేస్తుందమ్మా ఖచ్చితంగా. ఇకపై వాళ్ళని పంపించుకుని ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా త్రయస్త్రకం 33 కోట్ల మంది దేవతలతో నీ ఇంట్లో కొలువై ఎప్పుడు సస్యశ్యామలంగా నేను చూడుగాక అని చెప్పి నేను ఇది ఈ విషయంలో మాత్రం ఆశీర్వదిస్తున్నానమ్మా. సంతోషం అండి. కానీ చాలా విలువైన విషయం, అందరూ తెలుసుకోవాల్సింది ఇది. తల్లిదండ్రులు లేని వారు, గతించిన వారికి ఎలాగో అవకాశం లేదు, కనీసం ఉన్న వాళ్ళైనా ఈ విధంగా ఆ రోజున గౌరవించుకుంటే మంచిదన్నారు ఉగాది రోజున. చక్కగా వివరించారండి. నమస్కారం.